హలో అండి, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ 49 హాస్పిటల్స్ అండ్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ రెండిటి కంపేర్ చేస్తే సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి. సో చాలామంది ప్రొసీజర్స్ ఐయుఐ ప్రొసీజర్ అని ట్రై చేస్తారు, కొంతమంది ఐవీఎఫ్కి ట్రై చేస్తూ ఉంటారు. సో బట్ ఏది ఎక్కువ సక్సెస్ ఉంటుంది అండ్ ఎందుకు ఈ డిఫరెన్స్ ఇన్ ద సక్సెస్ రేట్స్, సో దీని గురించి చెప్తానండి. సో ఐయుఐ ప్రొసీజర్ గురించి మాట్లాడుకున్నట్టయితే దిస్ ఇస్ ద ఫస్ట్ ఇమీడియట్ స్టెప్. అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకొని ఒక 5-6 మంత్స్ కంటిన్యూస్గా ప్లాన్ చేసినా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ మనము అడ్వైస్ చేసేది ఐయుఐ అన్నమాట. సో దీన్ని చిన్న పద్ధతి అంటారు. అంటే ఇన్ఫర్టిలిటీలో ఒక బేసిక్ స్టార్టింగ్ ప్రొసీజర్ అనేది ఐయుఐ. అసలు ఐయుఐలో ఏం చేస్తారు? హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ వైఫ్ యొక్క గర్భాశయం లోపలికి డైరెక్ట్గా మనం గర్భాశయం లోపల స్పర్మ్ శాంపుల్ని వేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనము ఈ సర్విక్స్లోంచి న్యాచురల్గా వెళ్ళే ఒక పాత్ని కొద్దిగా తగ్గించి ఈ రూట్ని బైపాస్ చేసి డైరెక్ట్గా స్పర్మ్ శాంపుల్ని గర్భసంచి లోపలే వేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైంది? ఎగ్కి స్పర్మ్కి ఒక డిస్టెన్స్ కొద్దిగా తక్కువ అయిందనమాట. సో దీనివల్ల త్వరగా ఎగ్ని కలిసే ఛాన్సెస్ ఉంటాయి, ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ కూడా బాగుంటాయి అండ్ ఎక్కువ స్పర్మ్ లోపల ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. న్యాచురల్ ఇంటర్ కోర్స్లో స్పర్మ్ కొద్దిగా బయటికి వెళ్ళిపోతుంది, కొద్ది శాంపిల్ మాత్రమే లోపల దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ దిస్ ఐయుఐ ప్రొసీజర్ వీ సెలెక్ట్ ద యాక్టివ్ స్పర్మ్స్. ఉన్న స్పర్మ్ శాంపుల్లోని యాక్టివ్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి సపరేట్ చేసి ఈ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉన్న స్పర్మ్ శాంపుల్ని మనం లోపల వేస్తాం కాబట్టి మోస్ట్ యాక్టివ్ స్పర్మ్స్ విల్ బి ఇన్సైడ్ అండ్ దే ఆర్ రెడీ టు ఫర్టిలైజ్ ది ఎగ్ అన్నమాట. సో ఈ డిస్టెన్స్ అనేది షార్ట్ అవుతుంది ఐయుఐలో. సో ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీని మిమిక్ చేస్తుందండి, సేమ్ లైక్ ఎ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. బట్ ద ఓన్లీ స్టెప్ ఇస్ ఆ ఓవ్యులేషన్ జరిగిన డే రోజు, ఎగ్ రిలీజ్ అయిన డే రోజు మాత్రము స్పర్మ్ శాంపుల్ని మనం డైరెక్ట్గా గర్భాశయంలో డిపాజిట్ చేస్తాం. సో దీనికి సక్సెస్ రేట్ వచ్చేసి జనరలీ న్యాచురల్గా ఒక కపుల్ అంటే 100% అన్నీ బాగుండి హస్బెండ్ వైఫ్ కరెక్ట్గా ఇంటర్ కోర్స్లో ఉంటూ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న కపుల్ని చూసుకుంటేనే ఐయుఐ సక్సెస్ రేట్ మనకి అరౌండ్ 20% దాకా రావచ్చు. అది కూడా పర్ఫెక్ట్ కండిషన్స్లో ఆండ్రాలజిస్ట్ పర్ఫెక్ట్గా ఉండి శాంపుల్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా జరిగి ప్రొసీజర్ అంతా కరెక్ట్గా జరిగినప్పుడు ఈ సక్సెస్ రేట్ అనమాట. సో దిస్ కాంట్రిబ్యూట్స్ టు అరౌండ్ 20% సక్సెస్ రేట్. సో ఎందుకు దీనికి ఇంత తక్కువ సక్సెస్ రేట్ ఉంది అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదాన్ని మనం జస్ట్ స్పర్మ్ శాంపుల్ లోపల వేస్తున్నాం తప్ప దీంట్లో వేరే ఏమీ మనము ఎక్స్ట్రా చేయట్లేదన్నమాట. సో దీనివల్ల సక్సెస్ రేటు న్యాచురల్కి కొద్దిగా మాత్రమే ఎక్కువ ఉండడం జరిగింది. దీనిలో ఓన్లీ స్టెప్ మనం చేసేది ఏంటంటే స్పర్మ్ శాంపుల్ని లోపల వేయడం మాత్రమే. సో దిస్ ఇస్ ద రీజన్ ఐయుఐకి అంతగా సక్సెస్ రేటు ఉండకపోవచ్చు. బట్ వెన్ కంపేర్ టు ఐవీఎఫ్లో 90% న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా జరుగుతుందో దాంట్లో జరిగే స్టెప్స్లో 90% స్టెప్స్ని మనం బైపాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ బాడీలో అరౌండ్ 14th డే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ రిలీజ్ అయిన ఎగ్ స్పర్మ్తో కలిసి బేబీలాగా తయారయ్యి మళ్ళీ గర్భాశయంలో వచ్చి అతుక్కుంటే దాన్ని ఇంప్లాంటేషన్ అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అని చెప్తాం. బట్ ఐవీఎఫ్లో మనం ఏం చేస్తాం? రిలీజ్ అయిన ఎగ్ని ట్యూబ్లో వెళ్లకుండా మనం నీడిల్ వేసి ఎగ్స్ని బయటికి పికప్ చేస్తాం. సో ఈ ఎగ్స్ని బయటకు పికప్ చేసి ఆ ఎగ్స్లో ఉన్న బెస్ట్ ఎగ్స్ని సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. న్యాచురల్గా బాడీలో జరిగితే ఎలాంటి ఎగ్ విడుదల అవుతోంది, ఎలాంటి స్పర్మ్ వెళ్ళి కలుస్తోంది, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ ఇన్ ఐవీఎఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్. ప్రతి ఒక్కటి మనం సెలెక్ట్ చేసి వేసుకోవచ్చు అనమాట. సో వీ కెన్ సెలెక్ట్ ద బెస్ట్ ఎగ్. తీసిన ఎగ్స్లో ఏది బాగుంది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్ లోపలికి ప్రతి ఎగ్ లోపలికి ఒక స్పర్మ్ పంపించాలన్నమాట. దీన్ని ఇక్సీ అనే ప్రాసెస్ అంటారు. సో ఎవ్రీ ఎగ్ నీడ్స్ 1 సింగిల్ స్పర్మ్ ఫర్ ఫర్టిలైజేషన్. సో ఈ స్పర్మ్ని కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. బెస్ట్ స్పర్మ్ అంటే హైయెస్ట్ మొటిలిటీ, బాగా కదలికలు ఉన్న స్పర్మ్, కరెక్ట్ మార్ఫాలజీ ఉన్న స్పర్మ్ని మనం సెలెక్ట్ చేసి ఆ పర్ఫెక్ట్ ఎగ్లోకి వేస్తాం. సో దీనివల్ల ఏంటంటే వచ్చే ఎంబ్రియో కానీ వచ్చే బేబీ కూడా పర్ఫెక్ట్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఎంబ్రియోస్లో వీ హ్యావ్ గ్రేడ్స్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 అని. సో మంచిగా సెలెక్ట్ చేసిన అన్ని క్వాలిటీ బాగుండి మనం ఫర్టిలైజ్ చేస్తే కనుక వీ విల్ గెట్ గ్రేడ్ 1 ఎంబ్రియోస్. సో ఇలా ఎంబ్రియోస్ కూడా గ్రేడ్ 1 రావడం వల్ల మనం సెలెక్టెడ్ ఎంబ్రియోస్ని మాత్రమే గర్భసంచిలో వేస్తాం. సో గ్రేడ్ 2, గ్రేడ్ 3 డిస్కార్డ్ చేసేసి గ్రేడ్ 1 ఎంబ్రియోస్ని మాత్రమే మనం సెలెక్టివ్గా గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నట్టు. దీనివల్ల ఆల్మోస్ట్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంతా కూడా ఇట్ ఈస్
టేకెన్ కేర్ ఆఫ్, మానిటర్డ్ ఇన్ ద ల్యాబ్లో మానిటర్ చేస్తూ ప్రతి స్టెప్ని కేర్ఫుల్గా మెటిక్యులస్గా అబ్జర్వ్ చేస్తూ చేస్తాం కాబట్టి సో న్యాచురల్గా ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఐయుఐ సైకిల్స్లో కూడా 3 to 4 సైకిల్స్ ప్లాన్ చేసుకొని అయినా ఐయుఐలో కూడా సక్సెస్ పొందని వాళ్ళకి ఐవీఎఫ్ ఒక వరం లాగా అనమాట. సో ఇట్స్ లైక్ అ బూన్. సో ఇందులో ఎవ్రీథింగ్ ఈజ్ అ టాప్ క్వాలిటీ ఎగ్ తీసుకుంటాం, టాప్ స్పర్మ్ వేస్తాం, అలానే ఎంబ్రియో కూడా ద బెస్ట్ ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఇంత సక్సెస్ ఐవీఎఫ్లో పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఎటువంటి అయిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఐవీఎఫ్ ఒక బెస్ట్ సొల్యూషన్ లాగా కపుల్స్కి మనకి ఇప్పుడు అందిస్తున్నాం. సో ఇలా ఐయుఐతో కంపేర్ చేసుకున్నట్టయితే ఐవీఎఫ్కి అరౌండ్ 65 to 70% సక్సెస్ రేట్స్ ఉండొచ్చు. అండ్ ఈ సక్సెస్ రేట్స్ కూడా ఏజ్ ఆఫ్ ద కపుల్ చాలా ఇంపార్టెంట్ అండి. ద యంగర్ ద ఏజ్ ద మోర్ ద సక్సెస్ రేట్. అంటే మీరు ఎంత త్వరగా అప్రోచ్ అయ్యి ఎంత త్వరగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఇమీడియట్గా మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే అంటే అరౌండ్ 25 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి సక్సెస్ చాలా బాగుంటుందండి. బట్ లేడీ ఏజ్ కనుక మోర్ దెన్ 36, 37 ఇయర్స్ ఉంటే సక్సెస్ రేట్ రెండిట్లో డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఏజ్ వలన ఎగ్ క్వాలిటీ పడిపోతుంది. అలాగే హస్బెండ్ ఏజ్ కూడా మోర్ దెన్ 45 అట్లా ఉన్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇది మనం ఎంత ఐవీఎఫ్ చేసినా కూడా ఎగ్ తీసుకునేది లేడీలోంచే కాబట్టి లో క్వాలిటీ ఎగ్ వచ్చినప్పుడు లో క్వాలిటీ ఎంబ్రియో వస్తుంది అనమాట. సో దిస్ విల్ ఎఫెక్ట్ ద సక్సెస్ రేట్స్. సో ఎంత యంగ్గా అంటే మీరు బిలో 35లో మీరు ప్రాసెస్ చేసుకున్నట్టయితే సక్సెస్ రేట్స్ ఇంకా మనం బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.